ఎన్నికల సమయం ఆసన్నం కావడంతో జనసేన పార్టీ దూకుడు పెంచింది. జిల్లాల వారీగా ఏపీలో కార్యకర్తలతో కలిసి క్యాడర్ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తోంది. విశాఖలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా కొనతాల రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికలకు కార్యకర్తలను ఏ విధంగా సిద్ధం చేయాలో సభలో ప్రసంగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీ కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నామని అన్నారు. వారిని సుశిక్షితులుగా రూపొందించాలనేటువంటి ఆలోచనతోనే ఒక ప్రణాళిక అందరి నాయకులతో కూడా మాట్లాడి చేయాలనే ఆలోచనతో ఉన్నాం. త్వరలోనే అది కార్యరూపం దాల్చుతుందని అనుకుంటున్నాం. అదేవిధంగా రాజకీయ కామన్ మినిమం పొలిటికల్ ప్రోగ్రామ్గా ఒక కార్యక్రమం పెట్టుకోవాలని, ఏవైతే ఎన్నికల మేనిఫెస్టో కామన్ మినిమం ప్రోగ్రామ్ ఎట్లాగైతే ఉంటుందో అదేవిధంగా కామన్ మినిమం పొలిటికల్ ప్రోగ్రామ్ రెండు పార్టీల పొత్తు పటిష్టంగా కింద గ్రామ స్థాయి నుంచి కూడా అత్యున్నత స్థాయి వరకు ఈ పొత్తు కొనసాగాలి, ఈ పటిష్టంగా ఉండాలనేటువంటి ఆలోచనతోనే అన్ని స్థాయిల్లోనూ జన సైనికులకి నాయకత్వ లక్షణాలు వచ్చే విధంగా నాయకులు తయారు చేయాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు కనీసం 30% రిజర్వేషన్ కల్పించి గ్రామ స్థాయి నుంచి పంచాయతీ స్థాయి కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ వైస్ చైర్మన్లు కానీ మున్సిపాలిటీలు కానీ కౌన్సిల్స్ కానీ మేయర్ స్థానాలు కానీ ఎమ్మెల్సీ స్థానాలు కానీ రాజ్యసభ ఎంపీ స్థానాలు కానీ వివిధ స్థాయిల్లో వచ్చేటువంటి అన్ని నామినేటెడ్ పదవులు కూడా అందరూ 30% రిజర్వేషన్ కల్పించినప్పుడు కింద స్థాయి నుంచి కూడా పటిష్టమైనటువంటి పునాది ఏర్పడేటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన జరుగుతూ చర్చలు జరుగుతూ ఉన్నాయి తెలుగుదేశం.